దళితులు గిరిజనుల పేరుతో ప్రభుత్వ సొమ్ము స్వాహా చేసిన వ్యవహారంలో సిఐడి మాజీ అధిపతి సంజయ్పై ఏసీబీ కేసు నమోదు చేసింది. అగ్నిమాపక శాఖ డీజీగా పనిచేసిన సమయంలోనూ అగ్ని పోర్టల్ కొనుగోలులో అక్రమాలకు పాల్పడ్డారని రెండో అభియోగం మోపింది. అవినీతి నిరోధక చట్టంతో పాటు ఐపీసీ సెక్షన్లతో ఆయనపై కేసు నమోదు చేసిన ఏసీబీ సహ నిందితులుగా కృత్వాప్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, సౌత్రికా టెక్నాలజీస్ అండ్ ఇన్ఫ్రా సంస్థల్ని చేర్చింది. సిఐడి ఏడీజీగా 1.16 కోట్లు, అగ్నిమాపక శాఖ డీజీగా 59.93 లక్షల అవినీతి జరిగినట్లు ఎఫ్ఐఆర్లో పేర్కొంది. ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ స్కామ్లో 1.76 కోట్ల నిధుల మళ్లింపు వ్యవహారాన్ని తేల్చే పని ఏసీబీ అధికారులు మొదలుపెట్టారు. వైసీపీ ప్రభుత్వంలో సిఐడి ఏడీజీగా పనిచేసిన సంజయ్ దళితుల పేరుతో సర్కారీ సొమ్ము దండుకున్నారు. ప్రభుత్వం 100 రూపాయలు ఇస్తే 2% ఖర్చు చేసి 98% మింగేశారు. ఏపీ వ్యాప్తంగా షెడ్యూల్డ్ కులాలు, తెగల వారికి అట్రాసిటీ చట్టాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించామంటూ 1.16 కోట్ల బిల్లు ప్రభుత్వం నుంచి తీసుకున్నారు. ప్రభుత్వం మారిన తర్వాత విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ రంగంలోకి దిగి విచారణ జరిపించడంతో దోపిడీ బట్టబయలైంది. ఈ కార్యక్రమాలు నిర్వహించేందుకు హడావిడిగా ప్రైవేట్ ఏజెన్సీతో కాంట్రాక్టు కుదుర్చుకున్నారు. కార్యక్రమ నిర్వహణకు అవసరమైన వాటిని అద్దెకు తీసుకోవడం, కుర్చీలు వగైరా సమకూర్చడం, అతిథులకు టీ, స్నాక్స్ ఏర్పాటు చేయడం ఆ ఏజెన్సీ చూసుకోవాలి. అందుకు గాను 1 కోటికి పైగా బిల్లు చెల్లించేశారు. తీరా విచారణ జరిపితే 1 మినహా మిగతా 24 చోట్ల ఈ కార్యక్రమాలు ప్రభుత్వ భవనాల్లో జరిగాయి. ప్రభుత్వ ఫర్నిచరే వాడారు. పోలీసుల కార్యక్రమం కాదా అని టీ, స్నాక్స్ ఎవరెవరూ సమకూర్చారు. ఒక ప్రైవేటు భవనం కూడా పోలీసులతో ఎందుకని ఉచితంగా ఇచ్చేశారు అంటే సిఐడి అధికారుల జేబు నుంచి 1 పైసా ఖర్చు చేయలేదన్నమాట. కానీ సంజయ్ మాత్రం 1.16 కోట్లు ప్రభుత్వ నిధులు తినేశారు.